సెల్ ఫోన్ పెట్టి డబ్బాలో పెట్టి క్రియేట్ చేయడానికి కొంచెం టైం పడుతుంది. చూడండి. నేనైతే స్కెచ్ అయితే రెడీ చేసుకున్నాను. బయట చేసి అంటే స్నేహితులు ప్రతి ఒక్కరు నేను క్యాన్వాస్ బోర్డ్ తీసుకున్నాను. ఈ 4x6 క్యాన్వాస్ బోర్డ్కి స్కెచింగ్ అయితే డ్రాయింగ్ చేసుకున్నాను. దాంట్లో నేను మోడ్ ఫోర్జ్ క్యామెల్ ఆర్టిస్ట్ గెస్ అది గెస్ అప్లై చేయడం వల్ల రేట్ ఉపయోగాన్ని చూపిస్తాను. గెస్ అనేది చూపిస్తాను. గెస్ అప్లై చేయడం వల్ల ఇది సర్ఫేస్ స్మూత్గా ఉంటుంది. స్మూత్గా ఉండి మనం పెట్టుకున్న కలర్ చక్కగా ఉంటుంది. ఎప్పుడు కూడా ఇలా స్కెచ్ చేసుకున్న తర్వాత గెస్ చేసుకోండి. ఎందుకంటే స్కెచ్ లైట్ అవుతుంది. చూసారా లైట్ అవుతుంది. స్కెచ్ లైట్ అవడం వల్ల మనకి పెన్సిల్ స్కెచ్ అంతగా కలర్లో కనిపిస్తుంది. అదొక ఉపయోగం ఉంటుంది. ఇది గెస్ చేసుకోవడం వల్ల స్మూత్ వస్తుంది. ఇది క్లాత్ కదా, ఈ క్యాన్వాస్ బోర్డ్ క్లాత్ కదా ఉంది. ఈ క్లాత్ ఒక కలర్గా ఉంది. చిన్న వేవింగ్లో చిన్న మధ్యలో అక్కడ డెప్త్ వస్తుంటాయి వేవింగ్లో. దానికి కొంచెం గెస్ వేసేసుకుంటాయి కదా. ఏ కలర్ ఎక్కించుకున్న దాని మీద చాలా స్మూత్గా వస్తుంది. గెస్ అయితే నేను ఎక్కించుకున్నాను. ఇలా వేసుకోవడానికి నేను నూట రూపాయలు ముందు ఎప్పుడు నాకు 10 రూపాయలు తగ్గించారు. అక్కడ నేను గెస్ అయితే వేసుకున్నాను. చాలు మరి చేసుకోకూడదు. బ్యాక్గ్రౌండ్ స్కెచ్ కనిపించాలి. బ్యాక్గ్రౌండ్ స్కెచ్ కనిపించేటట్టుగా మనం వేసుకోవాలి. బ్రష్ తీసుకొని ఈ సైజ్ బ్రష్ తీసుకొని చక్కగా నీట్గా ఇలాగా ఫస్ట్ స్ట్రోక్స్ ఇలాగా, తర్వాత ఇలాగా కొంచెం గట్టిగా హార్డ్గా వేయండి పర్లేదు. బ్రష్ కొంచెం గట్టిగా ప్రెస్ చేయండి పర్లేదు. ప్రెస్ చేసిన తర్వాత అప్పుడు బ్రష్ను తేలిగ్గా ఇలాగా జస్ట్ మేకప్ ఫేస్ మీద మేకప్ వేసేలాగా జస్ట్ ఇలాగా అనుకోండి. ఓకే, దాని మీద మనకు నచ్చిన కలర్ ఏ కలర్ ఎక్కించుకుంటే ఆ కలర్తో మనం వర్కౌట్ చేసుకోవచ్చు. నెక్స్ట్